వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి పోల్లో చూస్తున్నాం గత 3 ఏళ్లుగా. జగన్మోహన్ రెడ్డి గారికి టాప్ 10 లో ఒకప్పుడు ఒక ప్లేస్ అనేది వచ్చింది. మరి దేనికి వచ్చిందో తెలీదు. స్టాలిన్ గారికి ఒకసారి వచ్చింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత తమిళనాడు ఎన్నికల్లో అయ్యి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొద్ది నెలలకే దేశంలోనే పాపులర్ గా ఉన్నటువంటి సీఎం ఎవరు అంటే స్టాలిన్ గారికి వచ్చింది. బట్ ఆ తర్వాత క్రమేణా దాదాపుగా ఒక 2 దఫాలుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కి పాపులర్ సీఎం గా పేరుంది. సో ఆయన సోషల్ మీడియాలో ఆయన అకౌంట్స్ ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఫాలోవర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సరికొత్త రికార్డ్ని. అంటే మోడీ గారు నెంబర్ 1 లో ఉన్నారు, తర్వాత అమిత్ షా, ఆ తర్వాత ఆదిత్యనాథ్ గారు ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఆదిత్యనాథ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతాల పేర్లు మార్చడం, అలహాబాద్ ని ప్రయాగ్రాజ్ గా ఇలాగ చాలా వాటిని మార్చుకుంటూ వచ్చారు. ఇంకా మార్పులు ముందు ముందు కూడా ఉంటాయని. అలాగే గోరక్షక్, గోవధని పూర్తిగా నిషేధించడం, ఇవన్నీ చేసి, అలాగే గ్యాంగ్స్టర్స్ ని ఎవరైతే ముఠాలుగా ఏర్పడి ఇష్టం వచ్చినట్టు రౌడీజం చేస్తున్నారో వాళ్ళందరినీ ఎన్కౌంటర్లో దాదాపుగా ఒక 1000 నుంచి 1200 మందిని అనుకుంటా ఇప్పటి వరకు ఎన్కౌంటర్లో ఉత్తరప్రదేశ్ లో మాత్రమే పోలీసులు మట్టుబెట్టారు. సో ఎట్టి పరిస్థితి, ఇంకా మాట్లాడితే కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది అక్కడ. సో ప్రజలు కూడా ఏంటంటే, ఓకే, యూపీలో ఇది వరకు ఉండేటువంటి ఈ ఉగ్రవాద కదలికలు కానీ మిగతా ఇష్యూస్ కానీ ఇప్పుడు లేవు. అటువంటివి లేకుండా ఇంటెలిజెన్స్ విభాగం కానీ మిగతావి కానీ చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాయి. ఉక్కుపాదంతో ఎటువంటి అల్లర్లు అనేవి మొదలవుతున్నాయన్నా సరే అన్నిటినీ కూడా తొక్కేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని యోగి పనిచేస్తున్నారు అన్నటువంటిది చాలా మంది చెప్తూ వచ్చారు. ఫైన్, చాలా మంచిదే. నిజంగా శాంతి భద్రతలు ఎక్కడా క్షీణించకుండా ప్రజలు సామాన్యంగా హ్యాపీగా బతికేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది, అన్ని వర్గాలని సంతృప్తిపరిచి. సో ఆ పనిని కాస్త కఠినంగానైనా సరే అందరి శ్రేయస్సు కోసం యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నారు అనేది ప్రజలు చెప్పుకుంటున్నటువంటి విషయం. సో మరి ఇంత కఠినంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి ఇంకెవరున్నారు అని చూస్తే ఎవరు పెద్ద కనిపించట్లా. అన్ని రాజకీయాలకి అతీతం కాదు కదా. సో ఒక ఉద్యోగి ఎవరన్నా నిజాయితీగా పనిచేస్తున్నాడు అంటేనే చంపేస్తున్నటువంటి తరుణం మనం చూస్తున్నాం. ఒక తహసీల్దార్ని విశాఖపట్నంలో చంపేశారు, అందరికీ తెలిసిందే. అలాగే హత్య చేసినటువంటి వాళ్ళు హ్యాపీగా బయట తిరుగుతున్నారు ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్సీ అనంతబాబు, రౌడీలు గ్యాంగ్స్టర్లు పక్కన పెట్టండి, ఇలాంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళని చూస్తున్న మనకి యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న పనులు చూస్తే బా ఏం చేస్తున్నాడు రా అనుకుంటాం. అలాగే ఇందాక చెప్పినట్టుగా నిజాయితీతో పనిచేసే వాళ్ళకి ప్రాణాలకు ముప్పు ఉంది, ఇటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి అటువంటి ముప్పు ఉంది అన్నప్పుడు మరి సీఎం స్థాయిలో ఉన్న ఆయనకి, అందులోనూ కఠినంగా శాంతి భద్రతల విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఉగ్రవాద కదలికను కానీ ఇలాంటి రౌడీ మూకలను కానీ ఏరేస్తున్నటువంటి ఆయనకి ఎంత ఉండాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, అనేక ప్లాట్ఫామ్స్ మీద ఆయనకి అనేక బెదిరింపు కాల్స్ కానీ, మెయిల్స్ కానీ, లెటర్స్ కానీ రావడం జరిగింది. అందులో కొంతమందిని పట్టుకున్నారు కూడా, ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేశారో, అటువంటి థ్రెట్ ఇచ్చారో. మళ్ళీ ఇదేం కొత్త కాదన్నట్టుగా ముచ్చటగా ఈసారి కూడా ఇంకో బెదిరింపు వచ్చింది. బాంబు పెట్టి లేపేస్తామని చెప్పి ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకే దీనికి సంబంధించి లేఖ అనేది వచ్చింది అనేది చెప్తున్నారు, బాంబు పెట్టి చేసేస్తామని చెప్పి. సో దానికి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే 4 టీములుగా విడిపోయి ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి సెర్చ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద, అలాగే కాల్స్ కి సంబంధించి లైటింగ్ కాల్స్ చేస్తున్నారంటే విదేశాల నుంచి కూడా కాల్ చేసి బాంబు పెట్టి లేపేస్తామని చెప్తున్నారు. చాలా గట్టిగా ఫోకస్ పెట్టారు. ఆ కాల్స్ వెనకాల ఎవరున్నారు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇంకా దానికి సంబంధించి విచారణ జరుగుతోంది, సెర్చ్ అనేది జరుగుతోంది అని. సో యోగి ఆదిత్యనాథ్ గారిని ఒక ముఖ్యమంత్రిగా, ఒక స్టేట్, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా తీసేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అంటే నిజంగానే 10కి 10 ఇవ్వచ్చు. బట్ చాలా మంది ప్రజలు అనుకునేది, ఆయన ఈ పేర్ల మార్పు ఇవన్నీ ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన సిద్ధాంతం అయింది. మొఘలులు భారతదేశానికి మీదకి రావడానికి ముందు మనకున్నటువంటి పేర్లు ఏంటి, మన చరిత్ర, మన సాంప్రదాయం ఏంటి, వాటిని పూర్తిగా తీసేసి వాళ్ళ పాలకుల పేర్లు ఇవి పెట్టడం ఏంటి,
భారతదేశంలో మనకేం లేరా ఇంకా పెట్టుకోవడానికి, మనకంటూ వాస్తవికత అనేది లేదా అన్న పాయింట్ మీద ఆయన చెప్తున్నారు. ఒక రకంగా డెఫినెట్‌గా మద్దతు ఇవ్వాల్సిందే. డెఫినెట్‌గా. రాజకీయాలకు అతీతంగా ఆయనకి మద్దతు ఇవ్వాల్సిందే. కానీ కొంతమంది మెజారిటీ వర్గం ఏమంటున్నారు అనేది అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. అంటే ఎందుకిప్పుడు? ఆల్రెడీ ఒక ఎరా అనేది గడిచిపోయింది కదా! మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు అంటే, దాంట్లో కూడా మళ్ళీ ఆయన చెప్పే పాయింట్‌కి లాజిక్ అనేది లేదు మనకి. ఆయనకి ఏం సమాధానం చెప్పాలన్నా. మన చరిత్రని మన పిల్లలకు కాకపోతే పక్క వాళ్ళకి ఏం నేర్పిస్తాము? మనకు గూడా తెలియకపోతే ఎలాగా? సో, అందుకే పేర్ల మార్పు గావచ్చు, ఇంకోటి గావచ్చు ఖచ్చితంగా చేసి తీరుతా ఉంటున్నారు. అలాగే అక్కడ సంక్షేమానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి కూడా ముందు చెత్తనంతా క్లీన్ జేస్తున్నాను. క్లీన్ చేస్తున్న తరుణంలోనే కంపెనీలు రావడం జరుగుతోంది. ఇక్కడ విద్యకి, వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం. ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాం అని జెప్పి చెప్తున్నారు. చూద్దాం. మరి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ కాస్త భద్రత అనేది ఎక్కువే ఉండాలి. అది వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకోటి అవన్నీ పక్కన పెట్టేస్తే. ఖచ్చితంగా. సో, యోగి ఆదిత్యనాథ్ గారు ఈసారి కూడా టాప్ 10లో నంబర్ 1 ప్లేస్‌లో నిలిచారు. మొత్తం ఎవరైతే ఆహ్, దీనికి సంబంధించి మన పోల్ పెట్టారో అత్యంత ప్రభావితమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని. సో, అందులో కూడా ఆయనే నిలిచారు. మరి నెక్స్ట్ టైమ్ ఎవరొస్తారు ఆయన ప్లేస్‌కి అనేది వేచి చూడాల్సిందే. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.